చదువు వ్యాపారం కాదంటోంది సుప్రీంకోర్టు. స్కూళ్ల నిర్వహణ ఖర్చుల్ని మాత్రమే ఫీజులుగా తీసుకోవాలని చెప్పింది. కానీ పక్కా బిజినెస్సే అంటున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు. ఎంత కష్టమైనా సరే పిల్లలకు మంచి చదువు చెప్పించాలని అనుకుంటారు తల్లిదండ్రులు. ఈ బలహీనతే కార్పొరేట్ స్కూళ్ల పెట్టుబడిగా మారింది. చెప్పిందే ఫీజు, అడిగిందే డొనేషన్, బేరాలుండవు. గట్టిగా అడిగితే సీటే ఉండదు. వన్ వే దందా. వింటేనే కళ్లు తిరిగే స్థాయిలో నర్సరీ నుంచే వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. స్కూలు చదువంటే ప్రైవేటు, కార్పొరేట్ చదువులు మాత్రమే అన్నట్టుగా మారిపోయింది. వాటిల్లో చదివితేనే మేధావులవుతారన్న భ్రమల్లో తల్లిదండ్రుల్ని నెట్టేశారు. దీనికి తోడు సర్కారు స్కూళ్లలో మంచి చదువుకు అవకాశమున్నా సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వాలే భ్రష్టు పట్టిస్తూ వచ్చాయి. దీంతో నిరుపేద కుటుంబాలు తప్ప ఎవరూ సర్కారు స్కూళ్లకు పంపాలనే ఆలోచనే పెట్టుకోవడం లేదు. చివరికి అవే బడుల్లో పాఠాలు చెప్పే టీచర్లు కూడా వాళ్ల పిల్లల్ని పంపని పరిస్థితి. ప్రభుత్వాల తీరే కార్పొరేట్ స్కూళ్లకు పెద్ద సపోర్టుగా మారింది. ఫీజులపై రూల్స్ ఎన్నున్నా పట్టించుకోని అసమర్థత స్కూళ్ల యాజమాన్యాలకు ఇష్టారాజ్యంగా మారింది. సర్కారు బళ్ల దుస్థితి వల్ల తల్లిదండ్రులు కూడా గత్యంతరం లేకుండా వీటికే పంపాలనుకుంటున్నారు. ఎంత కష్టమైనా అప్పులు చేసైనా ఫీజులు కడుతున్నారు. ఏ వ్యాపారంలో అయినా రేటు నిర్ణయించడానికి ఒక పద్ధతి ఉంటుంది. లాభాలకు ఒక పర్సెంటేజ్ ఉంటుంది. గిరాకీని బట్టి అది పెరుగుతూ ఉంటుంది. కానీ చదువు వ్యాపారానిది ఆల్ టైమ్ గిరాకీ. ఫీజు ఇంత ఉండాలని రూల్స్ ఉన్నా అడిగేవాడు లేడు. ఎంత పెంచాలో ఒక పద్ధతున్నా ఎంత పెంచినా ప్రశ్నించేవాడు లేడు. ఇంత ఫీజు ఎందుకు అని అడిగే అవకాశం పేరెంట్స్కు లేదు. రకరకాల పేర్లతో డబ్బు ఈజీగా సంపాదించుకునే మార్గంగా కార్పొరేట్ చదువు మారిపోయింది. దీనికి ప్రభుత్వం తీరు కూడా పరోక్షంగా సహకరిస్తోందన్న విమర్శలున్నాయి. ఒక పద్ధతి లేకుండా పెంచుతున్న ఫీజులతో తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారింది. అసలు ఎందుకు పెంచుతున్నారో, ఏ ప్రాతిపదికన పెంచుతున్నారో కూడా చెప్పరు. పెరిగిన ఫీజులు చెల్లించాలని ఒక మెసేజ్ గాని, ఒక ఫోన్ కాల్ గాని వస్తుంది. వారు చెప్పిన గడువులోగా ఫీజు కట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు. లేకపోతే పిల్లలకు పనిష్మెంట్లుంటాయి. తోటి పిల్లల ముందు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులడిగే దందాకు కార్పొరేట్ ఫీజుల దందాకు పెద్ద తేడా లేదు. కాదు కూడదంటే మరో స్కూల్లో సీటు దొరకడం కష్టం. దొరికినా అక్కడ అదే బాధుడు. టైం బాలేకపోతే ఇంకా ఎక్కువ మోతే మోగొచ్చు. స్కూలు ఫీజులు పెరిగినంత వేగంగా అడ్డగోలుగా పేరెంట్స్ జీతాలు, సంపాదన పెరిగే అవకాశం ఏమాత్రం లేదు. ఫీజులు మాత్రం ప్రపంచంలో ఏ వస్తువు రేటు పెరగనంత వేగంగా పెరుగుతూనే ఉంటాయి. ఇదంతా అనఫీషియల్. ఫీజుల పెంపుపై నోటీస్ బోర్డు గాని, అధికారికంగా గాని ఎలాంటి మాట ఉండదు. పిల్లల అడ్మిషన్ కన్ఫర్మ్ అయ్యేదాకా అన్నీ కలిపి ఖచ్చితంగా ఎంత కట్టాల్సి వస్తుందో కూడా ఎవరికీ తెలీదు. రకరకాల పేర్లతో అసలు బిల్లు చూశాక అనుకున్న ఫీజుకు కట్టాల్సిన ఫీజు రెట్టింపు ఉన్నా ఆశ్చర్యం లేదు. అడ్మిషన్ అయ్యిందంటే చాలు పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫామ్, యాక్సెసరీస్ అన్నీ స్కూల్ నుంచే కొని తీరాలి. అవసరం ఉన్నా లేకపోయినా ప్యాకేజీ మొత్తం తీసుకోవాల్సిందే. అన్ని రకాల సామాగ్రిని ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకునే మాఫియా బిజినెస్ సెంటర్స్ లా చాలా కార్పొరేట్ స్కూళ్లు తయారయ్యాయి. ఫీజుల దందా ఎందాకా పోయిందంటే హయ్యర్ ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులను మించిపోయాయి. ఇదేం దందా అని ప్రభుత్వం కూడా అడగలేకపోతోంది. అన్నింటికంటే ఘోరమైన విషయాలు ఇంకా ఉన్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు నడిపే పెద్ద కార్పొరేట్ సంస్థ ఢిల్లీలో తీసుకునే ఫీజులకు 3 రెట్లపైనే మన రాష్ట్రంలో వసూలు చేస్తోంది. ఇది దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనంత ఫీజు. రాష్ట్రంలోనూ కార్పొరేట్ స్కూళ్లను బట్టి ఫీజుల్లో భారీగా తేడాలుండటం, అవన్నీ కలిపి 50,000 నుంచి 1,50,000 దాకా ఉంటున్నాయి.
దేశంలోనే అత్యధికంగా కార్పొరేట్ స్కూల్ ఫీజులు మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నది నిజం. కానీ దీనిపై అడగాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫీజులు నియంత్రిస్తామని మాటలు చెబుతున్న పెద్దలు ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. ఇటు మాటలతో టైంపాస్ చేస్తుంటే చాలా స్కూళ్లు ఇప్పటికే పేరెంట్స్ నుంచి ముక్కు పిండి వేలకు వేలు వసూలు చేస్తున్నాయి. పుణ్యకాలం పూర్తయ్యాక ప్రభుత్వం చేతులెత్తేయడం తప్ప చేసేదేం లేదు. మన యంత్రాంగం చేతగానితనాన్ని వాడుకుంటూ కార్పొరేట్ సంస్థలు ఊహకందని స్థాయిలో సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేట్ చదువులో ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్లపై విద్యాశాఖ నియంత్రణ పేరుకే అన్నట్టుగా మారింది. ఫీజులు, టీచర్ల నిర్వహణపై నిఘా పెట్టాల్సిన అధికారులు ఆ పని చేయడం లేదు. ఎప్పుడైనా అధికారుల తనిఖీలు జరిగినా ఉల్లంఘనలను పట్టించుకోకుండా ఉండేలా పై స్థాయిలో మేనేజ్ చేసుకోవడంలో కార్పొరేట్ స్కూళ్లు ముందున్నాయి. పిల్లలకు మంచి చదువు ఉండాలన్న తల్లిదండ్రుల ఆలోచనను కార్పొరేట్ స్కూళ్లు బిజినెస్గా మార్చుకున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత భారీగా ఫీజులు మన రాష్ట్రంలో ఉన్నాయి. హైదరాబాద్లో అయితే ముక్కుపిండి మరీ లక్షల్లో వసూలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా హైదరాబాద్లో ఉన్నంత ఫీజులు లేవు. మన విద్యాశాఖ అసమర్థత ఈ స్కూళ్లకు ఎంత అలుసుగా మారిందో ఫీజుల స్థాయి చూస్తేనే అర్థమవుతోంది. అడిగేవాడెవడు అన్నట్టుగా ఢిల్లీలో ఫీజుల కంటే 3-4 రెట్లు అడ్డంగా వసూలు చేస్తున్నారు. ఏటా భారీగా పెరుగుతున్న ఫీజులు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తల్లిదండ్రులను అప్పుల్లో ముంచేస్తున్నాయి. వచ్చే సంపాదనతో మెరుగ్గా జీవించే అవకాశం ఉన్న కుటుంబాల వారు కూడా ఆర్థిక సమస్యలు, అప్పులతో చనిపోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పేరెంట్స్ ఆర్థికంగా కుంగిపోవడానికి ప్రధాన కారణం పిల్లల ఫీజులే అనే వాదన కూడా ఉంది. ఇందులో మన విద్యా వ్యవస్థ చేతగానితనం కూడా ఉంది. ఈరోజు హైదరాబాద్లో స్కూల్ ఏ స్థాయికి దిగజారినాయి అంటే బయట బుక్ షాపులు కూడా రన్ చేయదు, అన్నీ మేమే తీసుకుంటాము అంటే ఒకప్పుడు సర్వీస్ కింద రన్ అయిన స్కూల్స్ ఇవాళ బిజినెస్ కింద రన్ అవుతున్నాయి. ఎవరైనా ఫీజు పెంచాలంటే ఖచ్చితంగా పేరెంట్స్తో కమిటీ ఉండాలి. పేరెంట్స్ కమిటీ కాదు కదా, పేరెంట్స్ లోపలికి వెళ్ళాలంటే కూడా బయట 10 సిగ్నేచర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వల్ల. అంటే వీళ్ళు స్కూల్ రన్ చేస్తున్నారా, జైలు రన్ చేస్తున్నారా, ఆ విషయం క్లియర్గా చెప్పాలి. వీళ్ళు క్వాలిటీ అంటున్నారు. క్వాలిటీ అన్నదానికి ఏదైనా ఇండికేషన్ ఉందా? ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ అనే ఈ కాలేజ్ కింద ఫీజు అని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అంటే ఇంజనీరింగ్ ఫీజు గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, కానీ ఫస్ట్ క్లాస్ ఫీజు మాత్రం గవర్నమెంట్ డిసైడ్ చేయలేదు. హైదరాబాద్లో పెద్ద పేరున్న ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులు చూద్దాం. రాక్వెల్ స్కూల్లో అప్లికేషన్ ఫీజు 1000, వన్ టైం యాక్టివిటీ పేరుతో 75,000, సెక్యూరిటీ డిపాజిట్ 15,000, ట్రాన్స్పోర్టుకు 32,000, ప్రీ ప్రైమరీ పిల్లలకు సాక్సులు, బ్రేక్ఫాస్ట్ ఫీజు 18,000, సెకండరీ పిల్లలకు 36,000. ఇవన్నీ కామన్ ఫీజులు కాగా క్లాసుల వారీగా అకాడమిక్ ఫీజులు చూస్తే నర్సరీకి 92,000, ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2కి 1,07,000, ప్రైమరీ గ్రేడ్ 1 నుంచి 5వ తరగతి క్లాస్ వరకు 1,22,000, 6 నుంచి 8వ క్లాసు వరకు 1,30,000, 9వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1,32,000 ఫీజులున్నాయి. శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రాస్పెక్టస్ ఫీజు 750 రూపాయలు, రిజిస్ట్రేషన్కు 1,500, కాషన్ డిపాజిట్ 50,000, ట్రాన్స్పోర్ట్కు 44,000 కట్టాలి. ఇవి కాకుండా యూనిఫామ్, టై, షూ లాంటి వాటికి మరో 10,000. క్లాసుల వారీగా ఫీజులు చూస్తే ప్రీ ప్రైమరీకి 1,16,000, గ్రేడ్ 1 నుంచి 5వ క్లాస్ వరకు 2,44,000, 5 నుంచి 6వ తరగతి వరకు 2,78,000, 7వ తరగతి నుంచి 10వ క్లాస్ వరకు 3,43,000. సెయింట్ పాల్ స్కూల్లో స్టూడెంట్ రిటెన్షన్ ఫండ్ పేరుతో 20,000, డెవలప్మెంట్ లేవీ పేరుతో 10,000, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 25,000, స్టాండర్డ్ ఛార్జీలు 14,000, కాషన్ డిపాజిట్ పేరుతో మరో 20,000 వసూలు చేస్తున్నారు. ఇవి కాకుండా క్లాసుల వారీగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2,30,000 ఫీజు కట్టాలి. ఇది చాలక మార్చిలో మరో 20,000 అదనంగా వసూలు చేస్తారు. ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 1 నుంచి 3వ క్లాస్ వరకు ట్యూషన్ ఫీజు 74,400, 9వ తరగతి నుంచి 10వ తరగతికి 90,000 వసూలు చేస్తున్నారు. టర్మ్ ఫీజుగా ప్రైమరీ వరకు 59,000 కట్టాలి. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 64,000 నుండి 70,000 వరకు వసూలు చేస్తున్నారు. దాదాపుగా అన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలోనూ ఇదే తీరు. ఇక హైదరాబాద్లో పెద్ద స్కూళ్ల ఫీజులను ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 1వ క్లాస్కి
కోల్కతాలో 39,000, బెంగళూరులో 41,100, ముంబైలో 62,300, ఢిల్లీలో 86,400 ఉంది. అదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్లో ఏకంగా 1,43,000 రూపాయలు తీసుకుంటోంది. ఇంత తేడా ఉంటే మన విద్యాశాఖ ఎందుకు అడగలేని పరిస్థితిలో ఉందో తెలియదు. 2 साल से स्कूल में है, लेकिन 2 साल में इतना एक साथ बढ़ाना गलत है. 5% बढ़ाना ठीक है. और हमारे को भी तो पता चले कि फैसिलिटीज़ कुछ इम्प्रूव हुई है या नहीं, या फिर ऐसे ही सिर्फ एवरी ईयर बढ़ाना है तो बढ़ाना है. ठीक है, बढ़ाने का एक प्रॉपर इतना रहता है कि 5% बढ़ाना है. 20% हाइक इज नॉट डन. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూళ్లతో పాటు ప్రైవేట్ స్కూళ్లు కూడా వాటి స్థాయిలో అవి సామాన్యులను బాధేస్తున్నాయి. ఇలా హైదరాబాద్లో 1,100, రంగారెడ్డి జిల్లాలో 2,100 స్కూళ్లు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. చిన్న స్కూల్స్గా ఉన్న వాటిలోనూ 50,000 స్థాయిలో ఫీజులుంటున్నాయి. ఫీజుల్లో మరో కోణం కూడా ఉంది. చాలా స్కూళ్లలో ఇచ్చే రసీదుల్లో మాత్రం ట్యూషన్ ఫీజు తక్కువగా చూపిస్తున్నారు. పూర్తి ఫీజులకు రసీదులు ఇవ్వడం లేదు. అదనపు ఫీజులు, పుస్తకాలు, యాక్సెసరీస్కు ఏ బిల్లులు ఉండవు. పైగా చాలా స్కూళ్లలో డబ్బు రూపంలో మాత్రమే ఫీజులు కట్టాలి. దీంతో ఐటీ చెల్లించే తల్లిదండ్రులకు ఉపయోగపడని పరిస్థితి. లెక్కల్లోకి రాని డబ్బు బ్లాక్ మనీగా మారిపోతున్న పరిస్థితి కూడా కార్పొరేట్ స్కూళ్లలో ఉంది. ఇక 5వ క్లాస్ వరకు అడ్మిషన్ల కోసం పరీక్షలు లాంటివి పెట్టకూడదని నిబంధనలు ఉన్నా చాలా చోట్ల అమలు కావడం లేదు. ఫీజులు, నిబంధనల విషయంలో కార్పొరేట్ స్కూళ్లను అదుపు చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ప్రభుత్వ విద్యా విధానాన్ని బాగు చేయడంతో పాటు ప్రైవేట్ స్కూలింగ్లో లోపాలు, ఉల్లంఘనలపైన సీరియస్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై మాటలు చెప్పడం కాకుండా విద్యాశాఖ చేతల్లో చూపించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.